కురువిలో సిపిఐ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో పాలన చేస్తున్న బీజేపీ భారత రాజ్యాంగ వ్యవస్థను చిన్నభిన్నం చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ విచ్చలవిడిగా దాడులు చేస్తూ రాజ్యాంగంలో కల్పించిన అవకాశాలను కుంగర తొక్కిందన్నారు. చట్టాలను తీసుకొస్తా ఉన్నాం. ఈ చట్టాల్లో ఉన్నటువంటి 1995లో చట్టం వచ్చింది, వక్ఫ్ బోర్డు సవరణ చట్టం. 1995లో వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని పరిరక్షించాలి, అవి ఆ ధార్మిక సంస్థలు వాళ్ళ యొక్క మసీదులకు, దర్గాలకు లేదా వారి యొక్క సామాజిక మదర్సాలకు ఉపయోగించడానికి మాత్రమే వాడాలని చట్టం వచ్చింది. దాన్ని మరింత బలోపేతం చేస్తూ 2013లో ఈ సవరణ చట్టం, వక్ఫ్ బోర్డు సవరణ చట్టం మరింత వక్ఫ్ బోర్డులు అన్యాక్రాంతం కాకుండా ఉండడం కోసం కఠినమైనటువంటి నిబంధనలతో చట్టం వచ్చింది. కానీ ఇవాళ వచ్చినటువంటి వక్ఫ్ బోర్డు సవరణ చట్టం అసలు ఆ మతానికే ఆస్తులు ఉండడానికి వీల్లేదు, ఆ మత వ్యవహారాల్లో అన్ని మతస్థులు ఉండడానికి వీలుగా చట్టం తీసుకొచ్చారు. దీన్నే ఇవాళ ముస్లింలు వ్యతిరేకిస్తారన్న వేరే పద్ధతులు వ్యతిరేకించడం లేదు. ఇవాళ ఏం చెప్తా ఉన్నారు? అందుకనే రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ ధర్మాసనం చెప్పింది. చీఫ్ జస్టిస్ చెప్పారు, మీరు ఈ సవరణ చేశారు, బాగానే ఉంది, కానీ హిందూకు సంబంధించినటువంటి క్రిస్టియన్ సంబంధించిన ధార్మిక సంస్థలు కూడా మీరు సవరణ చేసి హిందూయేతరుని, క్రిస్టియనేతరుని ఆ యొక్క కమిటీలో పెడతారా అని చెప్పి అడిగితే సమాధానం లేదు ఆ ప్రభుత్వం దగ్గర. అందుకనే దాన్ని మధ్యంతర ఉత్తర్వులు యొక్కని బద్దలాడుకున్నారు. ఇప్పుడు ఇంకో పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్లో చట్టం చేయడానికి తను బలహీనంగా ఉన్నటువంటి బీజేపీకి సహకరించినటువంటి 7 పార్టీలు ఇవాళ